హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంకా ఇదైతే తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అన్నమాట. ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఇలా మా ఫ్రెండ్స్తో అయితే ఒక చిన్న పిక్ అయితే పెట్టానండి. ఇక్కడైతే తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అన్నమాట. నేను నిద్ర లేవగానే ఇలా బయటకైతే వచ్చానండి. ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను. బయట వాతావరణం ఎలా ఉంది, వర్షం వస్తుందా అనేసి అయితే చూస్తున్నానండి. నైట్ అయితే కొంచెం పడింది, కానీ మార్నింగ్ అయితే ఏం లేదండి. వెదర్ చల్లగా బాగుంది. ఇక్కడైతే ఈరోజు మన చెట్లకైతే కొన్ని పూలు అయితే పూసాయండి. మరి ఎక్కువగా లేవులే, కానీ కొన్ని ఉన్నాయి. మన దేవుళ్ళకి సరిపోతాయి. ఎలాగో మనం టెంపుల్కి వెళ్తాం కాబట్టి గుడికి తీసుకెళ్ళడానికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇంటి ముందు వచ్చేసి నందివర్ధనాలు ఉంటాయండి. చాలా ఉంటాయి మనకి చెట్లు, అటు ఇటు రెండు సైడ్ల కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా ఇంటి ముందు చూపిస్తున్నాను చూడండి. అలాగే మా ఇంటి ముందున్న టెంపుల్ కూడా కనిపిస్తుంది. అలాగే మనకి వర్షాకాలం కాబట్టి చుట్టూ చెట్లు కానివ్వండి, పంట పొలాలు అన్నీ కూడా చక్కగా గ్రీనరీగా కనిపిస్తున్నాయండి. చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే నేను పని ఏం స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడైతే వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేసుకోవాలి. సో నేనైతే కింద మొత్తం కూడా పార్కింగ్ అంతా కూడా నీట్గా కడిగేశాను. అలాగే పైన బాల్కనీ కూడా నీట్గా కడిగేశానండి. ఆ పని ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ పాలైతే వేడి చేశాను. అలాగే ఇక్కడ ముందు రోజు చేసిన కర్రీ ఉందండి, ఈవినింగ్ చేశాను అన్నమాట. కర్రీ ఉంది కదా, అదైతే కొంచెం వేడి చేశాను. ఇక్కడ నైట్ కొంచెం అన్నం మిగిలిందండి. అది కొంచెం అంటే మెత్తగా అయిపోయిందన్నమాట, తినేలాగా లేదు. దాంట్లో కొన్ని వాటర్ పట్టేసి అలా ఉంచానన్నమాట, నానబెట్టేశాను. ఎందుకంటే మన ఇంటి ముందుకు ఎలాగో డైలీ ఆవులు వస్తాయండి మా ఇంటి ముందు. వాటికి పెడదామన్నట్టుగా పక్కకు తీసి పెట్టాను. అలాగే ఇక్కడ గిన్నెలు అయితే చూసారు కదా, ఫుల్గా ఉన్నాయండి. తోమిన గిన్నెలు తోమినట్టుగా ఇందులో వేసి అలా ఉంచేస్తున్నాను. అవన్నీ కూడా ఒక రోజు వీలు చూసుకొని నీట్గా సర్దుకోవాలండి. ఫుల్గా నిండిపోయింది కదా స్టాండు. తీసేస్తానన్నమాట. ఈరోజు ఈవినింగ్ తీసేసి అన్నీ కూడా ఎక్కడక్కడ సర్దుకుంటానండి. నేను వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి. పాలైతే వేడి చేశాను, కర్రీ కూడా వేడి చేశాను. మా వారికి ఏంటంటే గటక ఉందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనకి గటక ఎక్కువసేపు బయట ఉంటే ఉండదండి, తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టామంటే మనకి 1 డే అంతా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా ఊడ్చేసానండి. మా వారు నిద్ర లేచాక ఈ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా దులిపేసి క్లీన్ చేస్తున్నాను. తనైతే బయటికి వెళ్ళారు. ఇక్కడ బెడ్షీట్ అంతా కూడా నీట్గా దులిపేసి అదంతా కూడా సర్దుతున్నాను. అన్ని రూమ్స్ కూడా ఊడ్చేసానండి. ఈ రూమ్ ఒకటి ఉంది, ఇది ఉంది, అలాగే డైనింగ్ రూమ్ ఉందన్నమాట. ఇవి రెండు ఊడ్చేసి తుడిచానంటే నాకు పని కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఇది ఒక బెడ్రూమ్, అలాగే హాలు, కిచెన్, డైనింగ్ రూమ్ ఇవి మాత్రమే తుడిచానండి. మనకి బ్యాక్ సైడ్ ఉన్న రూమ్స్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ ఒకటి, అలాగే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్, ఇవేవి తుడవలేదండి. జస్ట్ వీటి వరకే రూమ్స్ అన్నీ కూడా తుడిచేసుకున్నాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాల్సింది ఉందండి. మనకి అప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది. టైం అయితే నాకు ఈ పని అంతా పూర్తయ్యేసరికి 8 అయిందండి. 8:30 అలా అయిపోయిందన్నమాట. నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడము అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 1 అవర్ అయితే టైం పడుతుందండి. ఎక్కువగానే టైం పడుతుంది, కానీ నేను ఆ రోజు ఫాస్ట్గానే చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ రూమ్ అంతా కూడా ఊడుస్తున్నానండి. దీంతోపాటు డైనింగ్ రూమ్ కూడా ఉంది కదా, అది కూడా ఊడ్చేస్తాను. మార్నింగ్ ఈరోజు వంట హడావుడి ఏం లేదండి. నేను టెంపుల్కి వెళ్ళొచ్చాక వంట చేసిన తర్వాత తినేస్తాను. నాకు ఫాస్టింగ్ లాంటివి అయితే ఏమీ లేవండి తొలి ఏకాదశికి. ఒకప్పుడు ఉండే అన్నమాట. నాకు మా పాప పుట్టే టైంలో అప్పుడు నాకు 9 మంత్స్ పడ్డాయండి. ఇదే తొలి ఏకాదశి అప్పటికి నాకు 9 మంత్స్ ఉన్నాయన్నమాట. అప్పటికి కొంచెం వీక్ ఉన్నానండి, చాలా నీరసంగా, హెల్త్ బాగాలేదు. మా వాళ్ళంతా కూడా నన్ను అంటే కొంచెం తిట్టేసి కోప్పడి తినమని పట్టుబట్టారు. అలా నేను తినేసానండి. నాకు ఆ రకంగా తొలి ఏకాదశి ఒక్క పొద్దు అయితే వదిలేశాను. కానీ ఏం పర్లేదంట ఆంటీ, మళ్ళీ ఉండాలనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు తెలిసిన వాళ్ళు. కానీ ఏం అలా నిర్ణయం అయితే తీసుకోవట్లేదు, చూద్దాం తర్వాత ఫ్యూచర్లో అన్నట్టుగా.
అలాగే ఈ రూమ్ అంతా కూడా ఊడ్చేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ తుడిస్తే నాకు పని అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అన్ని రూములు తుడవడం లాంటివి ఉంటే మాత్రం ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టేదండి. కానీ ఇంకా నేను కొంచెం త్వరగానే ఈ పనులన్నీ చేసేసుకున్నాను. మనం మార్నింగ్ ఎంత హడావుడిగా చేసినా కానండి చాలా వరకు హడావుడి చేసిన పని ఏదో ఒక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం కొంచెం నెమ్మదిగా చేస్తేనే బెటర్ అనిపిస్తుందండి నాకు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. రాగానే ముందైతే పూజ రూమ్లో ఉన్న సామాగ్రి అన్నీ కూడా తీసుకొని ఇంకా సింకులో వేసేసాను. ఇంకా అవన్నీ కూడా కడిగేసి ఇక్కడ ఇలా బోర్లించి పెట్టానన్నమాట, కొంచెం తడి ఆరిపోతుందనేసి. ఇంకా అలాగే కిందికి వెళ్ళేసి పూలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. మన పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం ఆరిపోయాయి కదా అనేసి ఇంకా పూజ సామాగ్రి అన్నీ లోపలికి తీసుకెళ్తున్నానండి. దీపపు కుందులు, పంచపాత్ర ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా శుభ్రం వీటన్నిటికి కూడా కొంచెం గంధం కుంకుమ పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 ఎలా అవుతుందండి, 9:30 కూడా కావచ్చు. ఇంకా 10 కల్లా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ 10:30 వరకు అయితే అయిపోయిందండి. మనకి పండగల టైంలో ఎంత హడావుడి చేసినా కానండి మనకు చేయాల్సిన పద్ధతిలో ఇంట్లో పూజ చేసుకోకపోతే నచ్చదు కదా. అలా చేయడం వల్ల ఇంకా కాస్త లేట్ అవుతూ ఉంటుంది. సేమ్ నాకు కూడా అంతేనండి. అలాగే ఈరోజు తొలి ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం అన్నమాట పిండి దీపాలు వెలిగించుకోవడం. అలాగే వెంకటేశ్వర స్వామికైనా, విష్ణుమూర్తికి, పరమేశ్వరుడికి, పరమశివుడికి ఇలా మనకి పిండి దీపాలు వెలిగించుకోవడం చాలా మంచిదండి. అలాగే మన కార్తీక మాసంలో కూడా పిండి దీపాలు అయితే పెట్టుకుంటాం కదా, సో అలాగే అన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అట్లా అయిందండి. గంట టైం అయితే పట్టింది లేండి నాకు. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని నేను ఇంకా శారీ మార్చేసుకొని ఇంకా మేమంతా కూడా టెంపుల్కి వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే నేను వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను చూడండి. వెళ్ళేటప్పుడు హడావుడి ఉంది కదా, ఇంకైతే అప్పుడు ఏం షూట్ చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఈరోజు నైవేద్యంగా అరటిపండ్లు పెట్టాను. కొబ్బరి ముక్క బయట పెట్టానండి, ఎందుకంటే చీమలు ఎక్కువ వస్తున్నాయి అనేసి. అలాగే ఇంక ఇక్కడ శంకు చక్ర దీపాలు వెలిగించానండి ఈరోజు. ఇంక ఇక్కడైతే స్వామివారికి పాలు సమర్పించాను. ప్రసాదం వడపప్పు, బెల్లం, చలిమిడి పెట్టానండి. చూసారా అసలు ఎంతలాగా చీమలు వచ్చాయో, నల్ల చీమలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఇంకా పిండి దీపాలు, అలాగే గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నానండి. మన ఫాస్టింగ్ లేకపోయినా కూడా ఇవన్నీ కూడా చక్కగా మనం చేసే పద్ధతిగా ఇవన్నీ చేసుకోవాలండి. ఫాస్టింగ్ ఉంటేనే చేయాలి, గౌరమ్మను పెట్టుకోవాలి అలా అన్నది ఏమీ ఉండదండి. మనకి పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందండి, దేవుడి మీద భక్తి ఉంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే ఈరోజు ఎక్కువగా నందివర్ధనాలు ఉన్నాయండి. ఎక్కువగా దేవుడి ఫొటోస్కి అవే పెట్టాను. సో చూసారు కదా ఎలా ఉందండి, పూజ బాగా చేశానా, ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. నాకు 1-2 సార్లు నేను పూజ అవన్నీ సర్దుకున్నాక చూస్తానండి, ఏమైనా మిస్టేక్ చేశానా అన్నట్టుగా చూసి ఆ తర్వాత ఫైనల్గా దేవుడికి అయితే హారతి ఇచ్చుకుంటాను. సో ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఒక 2 చిన్న పిక్స్ అయితే ఫోటో తీసానండి. కొబ్బరి ముక్కలు తీసేసి బయట పెట్టాను. ఇంకా మా ఇంటి ముందు టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి అండి, చాలా బాగుంటుందండి టెంపుల్, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు నిండుగా తులసి దళాలు వేశారు. సో ఇంక నేను ఒక చిన్న పిక్ అయితే పెట్టానండి. ఇంక ఇదంతా వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నేనేంటంటేనండి టెంపుల్కి వెళ్ళాను, కానీ అక్కడ ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదండి. అంటే చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అలాగే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా వీడియోలలో కనిపించడము, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇంకా అదంతా ప్రాబ్లం ఎందుకులే అన్నట్టుగా నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏం షూట్ చేయనండి. జస్ట్ నేను ఇంట్లో వరకు, నాకు ఇంట్లో వర్క్కి సంబంధించినవే నేను వీడియో షూట్ చేసి పెడతాను. బయటవి పెడతాను, కానీ నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే పెడతానండి. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను.
ఇంకా నా వరకే కాబట్టి కొంచెమే పెట్టానండి. ఇంకా మా వారైతే ఎలాగో తను తాగరు. ఇంతకుముందు తాగేవారండి, కాఫీ కానివ్వండి, టీ అలా తీసుకునేవారు. కానీ ఇంకా మధ్య డైట్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం గ్రీన్ టీకి అలవాటైపోయాడండి. ఇప్పటికీ గ్రీన్ టీ తాగుతారు, కానీ ఒక్కో రోజు మర్చిపోతారన్నమాట. ఇంకెలాగో మా వారైతే మార్నింగ్ డైలీ గటక తింటారండి. గటక చద్దన్నం అంటారు కదా, గటకలో పెరుగు వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అయితే తినేస్తారండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఇంట్లో కంపల్సరీ డైలీ గటక పెరుగు ఇవైతే కంపల్సరీ ఉండాలన్నమాట. మా వారికి ఇష్టం అండి. ఇంక ఇష్టమైనవి అయితే చేసి పెట్టాలి కదా, అలా అండి. ఇంక ఇక్కడైతే టీ పెట్టేశానండి. ఇంకక్కడ టీ అయితే కొంచెంగా మరుగుతుంది. అలాగే ఇంకా ముందుగా పాలైతే వేడి చేసి పెట్టాను కదా, మార్నింగ్ రాగానే పాలు వేడి చేశానండి. ఇంకా ఈరోజు అయితే పెరుగు కొంచెమే ఉందండి. ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ టైంలో మా వారొస్తే ఆ పెరుగు సరిపోతుంది. ఇంకా నైట్ వరకు మళ్ళీ పెరుగు కావాలి కాబట్టి నేనైతే వేడి చేసిన పాలు గోరువెచ్చగా ఉన్నాయండి, ఇంకా అందులో పెరుగు అయితే తోడు వేస్తున్నాను. సో ఇంకా మనకు చూసారు కదా, అందులో కొంచెమే ఉందండి పెరుగు. అది ఆఫ్టర్నూన్కి అయిపోతుంది మా వారికి, మళ్ళీ నైట్ ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ తోడు వేసేసాను. మనకి ఈవినింగ్ వరకు కొంచెం పెరుగు అయితే తోడుకుంటుందండి. అంటే మరీ ఎక్కువగా పుల్లగా ఉండదు, కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తీయగా ఉంటుంది, బాగుంటుంది. నాకేమో అలా ఉంటే ఇష్టం, మా వారికి ఏంటంటే పుల్లగా ఉంటే ఇష్టం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. ఇంక ఇక్కడైతే టీ అయితే మరుగుతుంది. ఇంకా నేనైతే చక్కగా వేడివేడిగా టీ అయితే తాగేస్తాను. బయట అయితే వెదర్ చల్లగా ఉందండి ఈరోజు కూడా. సో ఇంక ఇక్కడైతే నేను ఈ కప్లో అయితే ఇంకా టీ పోసేసుకుంటాను. అంతా ఫుల్గా తాగనండి, అంటే సగం వరకే టీ తాగేస్తాను. ఫుల్గా కప్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, కానీ దాన్ని నిండుగా తాగితే అసలు ఇంకా అసలు బాగుండదు అన్నమాట. బాడీలో హీట్ ఎక్కువగా అయిపోతుంది. సో ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే మరీ వేడివేడిగా ఉన్న టీ అయితే నేను తాగలేను. నాకు కొంచెం నార్మల్గా ఉండాలన్నమాట వేడి. నాకు అలా అలవాటు అయిపోయిందండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా నేను వాళ్ళని రెడీ చేస్తూ నేను గ్లాస్లో పోసుకున్న టీ అక్కడే పెట్టి మర్చిపోయేదాన్ని. ఇంకా అలా అనేసి నా టీ అయితే మొత్తం ఏం కాదు కానీ కొంచెం చల్లబడేదన్నమాట. ఇంకా నేను అలాగే తాగేసేదాన్ని అండి. నాకు చాలా వరకు అలాగే అలవాటు. ఇప్పటికీ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో కలిసి టీ తాగితే వాళ్ళు అంటారు, ఇంత చల్లగా అలా అనేవారన్నమాట మా ఫ్రెండ్స్. కానీ నాకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఇంక ఇక్కడైతే టీ అయితే పోసేసుకున్నానండి. చూసారు కదా, ఇలా హాఫ్ కప్పే తాగేస్తాను, ఫుల్గా అయితే తాగనండి. ఏవైనా ఉంటే ఇంక అందులో పెట్టేసుకొని ఇంకా తాగుతానన్నమాట. ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి. ఇంకా ఈరోజు మండే కదా, ఇంకా కృష్ణుడి దగ్గర గంగాలం అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అందులో పూలు ఎలా ఉన్నాయని చూశాను. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఈరోజు క్లీన్ చేసి మార్చాలండి. నేను ఈశాన్యంలో ఉన్న రాగి చెంబు, కృష్ణుడి దగ్గర ఉన్న గంగాలం అయితే నేను మండే రోజు అలాగే గురువారం రోజు 2 డేస్లో మారుస్తాను కదా, ఇంకా అది తీయాలండి. ఇంక ఇక్కడైతే నేను రైస్ చెరుగుతున్నానండి. బయట అయితే ఫుల్గా గాలి వస్తుంది, వెదర్ చల్లగా ఉంది, మళ్ళీ వర్షం పడేలానే ఉందండి. ఇంక ఇక్కడైతే కొన్ని మాకు పంట బియ్యంలో ఏంటంటేనండి కొన్ని చిన్నవి నల్లవి ఉన్నాయండి. అవి ఏంటంటే ఏవో చెట్లు కాయలన్నమాట, చిన్నగా ఉన్నాయండి. మనకి ఆవగింజలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ వేరుతున్నాను. ఇంకా అవి ఇలా చెరిగితే కొన్ని ముందుకు వస్తున్నాయండి, అంటే 1, 2 మనకి దాదాపు ఒక 10-15 అయితే వెళ్తాయండి ఇలా చాటలో వేసి చూసుకుంటే. ఇంకా అవి అలాగే వండేసామనుకోండి ఏంటో అసలు నచ్చదు, మనకి అన్నంలో అలాగే ఉండిపోతాయి కదా, తినేటప్పుడు కనిపిస్తే నచ్చదన్నమాట. ఇంకా మా పిల్లలు ఉంటే ఇంకా గోల చేసేవాళ్ళు, కానీ ఇంకా మనం పెద్దవాళ్ళమే కాబట్టి కొన్నిటికి అలా అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా నేనైతే అవన్నీ కూడా చెరిగేసుకున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టాలి. మా వారికి ఉందండి, తనకి గటక చేశాను కాబట్టి అదే ఉంది. ఇంకా నా వరకు రైస్ పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ మా వారు ఇక్కడ అల్లం వెల్లుల్లి తీసుకొచ్చారండి. ఇంకా అవన్నీ కూడా ఒలిచి పెట్టుకోవాలి. అలాగే
ఒక 2 డేస్ బ్యాక్ ఏంటంటేనండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువగా అయిపోయాయి అన్నమాట. ఫుల్‌గా అంటే మనము ఈ మధ్య టెంపుల్స్‌కి అటు ఇటు వెళ్ళి కొబ్బరి ముక్కలు కొట్టాం కదా! మిగిలిన కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలా వాటితో నేను కొబ్బరి లడ్డు చేశానండి. ఇందులో జస్ట్ కొబ్బరి తురుము అలాగే నువ్వులండి. నువ్వులు కూడా వేయించి పొడి చేశానన్నమాట. నువ్వులు, కొబ్బరి అలాగే కొన్ని బాదం అన్నమాట. ఇవన్నీ కూడా వేంపి కొంచెం ఇలా పొడి చేసుకొని బెల్లం పాకంతో చేసామంటే మనకి ఇలా లడ్డూలు చేస్తామన్నమాట. చాలా బాగుంటాయండి టేస్ట్. ఇంక ఇక్కడైతే అల్లం కడగడానికి ఒక గిన్నె తీసుకెళ్తున్నానండి. అల్లం అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇంకా అందులో వాటర్ పట్టేసి కొద్దిసేపు నానబెట్టేస్తాను. ఎందుకంటే అందులో కొంచెం మనకి ఇసుకలాగా ఉంటుంది కదా అండి. మనకి అల్లం భూమిలో నుంచి వస్తుంది కాబట్టి ఇంకా అల్లం అంతా కూడా ఒక 3-4 అవర్స్ బాగా నానబెట్టుకున్నామంటే మనకి అందులో అంతా కూడా ఇసుక అన్నది వెళ్ళిపోతుంది. మట్టి కూడా ఉంటుందండి, ఎర్ర మట్టి ఉంటుంది. చూసారు కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా తుంచుకోవాలి. చిన్న ముక్కలుగా చేశాక అదంతా కూడా పొట్టు తీసేస్తాను. ముందు ఒకసారి మొత్తం కడిగేశాక ఇవన్నీ కూడా ఇలా విడదీసి ఆ తర్వాత తొక్క తీస్తానండి. అలాగే తీసామనుకోండి ముందే బాగుండదన్నమాట. కొంచెం కడిగిన తర్వాత తీస్తే మనకు కూడా ఈజీగా వెళ్తుందండి. అల్లం పొట్టు ఈజీగా వెళ్తుంది, ఈజీగా తీసేయచ్చు. ఇంక ఇక్కడ నిండుగా వాటర్ అయితే పట్టానండి. ఒక 3-4 అవర్స్ బాగా నానబెడితే మనకి తొక్క కూడా ఈజీగానే వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా నీట్గా ఉంది అల్లం. అలాగే వెల్లుల్లి కూడా అవన్నీ కూడా ఒలిచేసుకోవాలి. ముందైతే గడ్డల నుండి మొత్తం ఇలా పాయలు వేరు చేసుకోవాలన్నమాట. వేరు చేసి ఒక 1/2 అవర్ అలా కొంచెం ఎండకు పెట్టేశానంటే అదంతా కూడా వెళ్తుందండి. ఇంకా 1/2 కేజీ అల్లం అలాగే 1/2 కేజీ వెల్లుల్లి అండి. ఇంకా ఇలా సరి సమానంగా ఉన్నాయంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటేనండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటారు, అల్లం తక్కువగా వేస్తారు. అలా బాగుండదండి. రెండు కూడా సరి సమానంగా వేసుకుంటేనే మనకు కర్రీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను ఎప్పుడూ ఒకే రకంగా ఇలాగే చేస్తానండి. సేమ్ ఈక్వల్గా తీసుకొచ్చుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.